నా మాట విని ఇంట్లో ఉండిపోమ్మా. సరే మావయ్య గారు, మీరు చెప్పినట్టు నేను ఈ ఇంట్లోనే ఉండాలి అంటే ఆయనని కూడా ఇక్కడే ఉండనివ్వండి. అది మాత్రం ఎప్పటికీ జరగదు. అది జరగనప్పుడు ఇది కూడా జరగదు. కానీ తను మాత్రం ఒంటరిగా గడప దాటడు. తనతో పాటు నేను వెళ్తాను. విజయ, ఏమ్మా లోపలికి రాకుండా ఆగిపోయినావు? ఏమై ఉండాది? మా అన్న నిన్నేవి రావద్దని చెప్పింది లేదు కదా. లోపలికి పదా. లేదమ్మా. నువ్వు వస్తానంటే కాదనేటోళ్ళు ఎవరున్నారమ్మా? నా భర్త అడుగు పెట్టలేని చోట్లో నేను మాత్రం ఎలా అడుగు పెడతానమ్మా? సరే, ఈ జాము ఏమిట్టొచ్చినావు? అబ్బోడేడి? అదే తెలియట్లేదమ్మా. ఉన్నట్టుండి మనిషి కనిపించకుండా పోయాడు. యాడిపోయినాడు? అయినా వాడెక్కడికి వెళ్తాడమ్మా? ఈడ యాడో బయట ఉండుంటాడు. లేదమ్మా, అంతా చూశాను. బయట ఎక్కడా లేడు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వెళ్ళాడు అంటే ఇంకెక్కడికి వెళ్తాడు? తాగడానికి ఏ బార్కో పోయింటాడు. తెలిసిందే కదా. దుర్గా, ఏంటా మాటలు? మరి అంతే పిన్ని. అసలు చిరంజీవికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ తాగుడు వల్లే కదా.